పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ వీడియో ద్వారా మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే స్తోత్రాలు. ఈ వాక్యము మీ జీవితాన్ని మార్చబోతుంది. సంపూర్ణ విశ్వాసముతో శ్రద్ధగా చివరి వరకు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేస్తున్నాం. దేవా, ఈ ఉదయ కాలమున సూర్యుడు ఉదయించినప్పటి నుండి సాయంకాలం వరకు స్తుతించదగిన గొప్ప దేవుడవు నీవు. తండ్రి, ఈ మే నెల మొదటి నుంచి చివరి రోజు వరకు గడిచిన 31 రోజులు నీ కృప రెక్కల క్రింద మమ్మల్ని దాచి ఏ కీడు మా దరి చేరకుండా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే స్తోత్రాలు. ఈ నెలలో మేము ఎదుర్కొన్న సమస్త తుఫానులలో, ఇబ్బందులలో నీవు మాకు తోడయుండి మమ్మల్ని ఇక్కడి వరకు నడిపించిన నీ నమ్మకత్వాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఈ మే నెల ముగింపు దినాన ఒక నూతన మాసములోనికి అడుగు పెట్టబోతున్న తరుణములో నీ వాక్యమును ధ్యానించడానికి మేము సిద్ధపడుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాపై కుమ్మరించండి. అయ్యా, ఈరోజు నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి. మానవ జ్ఞానముతో కాక పరలోకపు మర్మములతో, అభిషేకముతో నీ బిడ్డలతో మాట్లాడండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునయున్నది అని నీ లేఖనములు సెలవిచ్చినట్లు మేము మే నెల చివరి రోజున నీవు మాకివ్వబోయే వాక్యము మా జీవితాల్లో ఉన్న చీకట్లను, గందరగోళాలను మీ పరిశుద్ధ నామములో తరిమివేయునుగాక. అయా, ఈ నెలంతా మమ్మల్ని వెంటాడిన సమస్త కొరతలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు నిరాశలు ఈ చివరి రోజుతో సమస్తమైపోవును గాక. ఈరోజు వినబోయే వాక్యము ద్వారా నీ బిడ్డల హృదయాలు తెరవబడునుగాక. విత్తబడే దైవ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో 30 60 100 ఫలించి రాబోయే నూతన మాసములోనికి వారిని గొప్ప విజయముతో, ఆశీర్వాదముతో అడుగుపెట్టేలా కృప చూపండి. అయా, వాక్యము వెనికిడికి విరోధముగా పనిచేసే ప్రతి అంధకార శక్తిని, సాతాను ఆలోచనలను మీ పరిశుద్ధ నామంలో బంధిస్తున్నాం. మా మనసులను నీ వైపే త్రిప్పండి. నీ స్వరమును మేము వినుటకు మా ఆత్మీయ చెవులను తెరవండి. మనసారా నీ సన్నిధిని అనుభవిస్తూ నీ వాక్యపు లోతుల్లోనికి వెళుతూ ఉండగా నీ కృప మాకు తోడుంచుమని మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని బలపరచుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు చాలా రోజులుగా ఏదో ఒక సమస్యతో పోరాడి అలసిపోయారా? నేనెంతో భక్తిగా ప్రార్థన చేస్తున్నాను, అయినను నా కుటుంబంలో ఈ గొడవలు ఎందుకు తగ్గడం లేదు, నా ప్రార్థనలకు సమాధానం ఎందుకు ఆలస్యమవుతుందని లోపల కుమిలిపోతున్నారా? వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఒత్తిడి, లేదా మీ పిల్లల భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన మిమ్మల్ని నిద్రపోవనివ్వడము లేదా? కొన్నిసార్లు దేవుడు నన్ను చూస్తున్నాడా, నా కన్నీళ్లు ఆయనకు కనిపిస్తున్నాయా, లేదా నన్ను పూర్తిగా మర్చిపోయాడా అని మీకు అనిపించవచ్చు. చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే భయము వేస్తుండొచ్చు. కానీ ఈరోజు ప్రభు ఈ వాక్యము వినిచిన్న మీతోనే మాట్లాడుతున్నారు. మీ పరిస్థితి ఏదైనా సరే ఈ రోజుతో దానికి ఒక ముగింపు రాబోతుంది. ఈరోజు ప్రియులారా, మనము ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము కేవలము చదవడానికి మాత్రమే కాదు, దీని వెనుక అపారమైన దైవిక రహస్యము, అధికారము దాగి ఉంది. ఈ పత్రికను
అపోస్తలుడైన పౌలు రోమా నగరములోన క్రైస్తవ సంఘానికి రాశాడు. ఆ కాలంలో రోమా సంఘము అనేక రకాలైన అంతర్గత కలహాలతో, తప్పుడు బోధలతో మరియు బయటి నుండి వస్తున్న తీవ్రమైన హింసలతో సతమతమవుతుంది. విశ్వాసుల మధ్య సమాధానము కొరవడింది. సాతాను ఆ సంఘాన్ని ముక్కలు చేయాలని, వారి విశ్వాసాన్ని నాశనము చేయాలని తీవ్రముగా ప్రయత్నిస్తున్న సమయమది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమా సంఘానికి ఒక రొమ్ము విరిచే ధైర్యాన్ని, ఒక అధికార పూర్వకమైన ప్రవచనాన్ని అందిస్తున్నాడు. ఇక్కడ పౌలు దేవుడిని సమాధానకర్తయగు దేవుడు అని సంబోధించాడు. ఎక్కడైతే సాతాను గందరగోళాన్ని, గొడవలను, నెమ్మదిలేని తనాన్ని సృష్టిస్తాడో అక్కడ దేవుడు తన సమాధానము నింపి ఆ సమస్యలను సమూలనముగా నాశనము చేస్తాడు. ప్రియులారా, ఈ వచనములో అత్యంత కీలకమైన పదము శీఘ్రముగా. అంటే దేవుడు మీ శత్రువును ఓడించడానికి సంవత్సరాల తరబడి సమయము తీసుకోడు. ఆయన కార్యము త్వరగా, శీఘ్రముగా జరగబోతుంది. అలాగే సాతానును మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును అని వ్రాయబడి ఉంది. గమనించండి, దేవుడు సాతానును పరలోకములోనో లేదా మరెక్కడనో చితక తొక్కడం లేదు. మీ కాళ్ళ కింద, అనగా విశ్వాసులైన మీకే ఆ అధికారాన్ని ఇస్తున్నాడు. ఇది ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో దేవుడు చెప్పిన ప్రవచన నెరవేర్పు. స్త్రీ సంతానము సాతాను తలను చితక త్రొక్కును అను మాటను ఇక్కడ పౌలు జ్ఞాపకము చేస్తున్నాడు. కాబట్టి సాతాను స్థానము ఎక్కడో లేదు. మీ తలపై కాదు, మీ హృదయంపై కాదు. వాడు మీ కాళ్ళ క్రింద ఉండవలసినవాడు. అవును ప్రియులారా, ఈరోజు సాతాను అనగానే ఏదో ఒక భయంకరమైన రూపంలో వచ్చి మనల్ని భయపెడతాడని అనుకోవద్దు. అపవాది చాలా సూక్ష్మంగా ఒక సాధారణ వ్యక్తి రూపంలోనో లేదా మన చుట్టూ ఉండే పరిస్థితుల రూపంలోనూ ప్రవేశిస్తాడు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు సృష్టించి సమాధానం లేకుండా చేస్తాడు. మన ఆత్మీయ జీవితంలో చూస్తే, మీరు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు, పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, మీ నమ్మకాన్ని దెబ్బతీయడానికి ఇంట్లోనే ఎవరో ఒకరి ద్వారా ఆటంకాలు కలిగిస్తాడు. మీ ఆర్థిక విషయాలను గమనిస్తే, ఎంత కష్టపడినా రూపాయి నిలవకుండా అప్పుల ఊబిలోకి నెట్టేస్తూ తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలుగజేస్తాడు. ఇవన్నీ మిమ్మల్ని ఆత్మీయముగా దిగజార్చి, ఇక దేవుడు నన్ను రక్షించలేడు అని మీరు విశ్వాసభ్రష్టులు కావడానికి సాతాను వేసే ఒక చక్కని ప్రణాళిక. కానీ వాక్యము సెలవిస్తుంది, మన దేవుడు యుద్ధాలు సృష్టించేవాడు కాదు, ఆయన సమాధానకర్తయగు దేవుడు. ప్రియులారా, ఒక అద్భుతమైన నిజ జీవిత ఉదాహరణను మీతో పంచుకుంటాను. ఒక ఊరిలో ఒక భక్తిగల క్రైస్తవ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనాపరులు. అయితే వారేకైక కుమారుడు హఠాత్తుగా చెడు తిరుగుళ్లకు అలవాటు పడి తండ్రి మాట వినకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ ఇల్లు రోజువారి గొడవలతో నరకములా మారిపోయింది. ఆ తల్లిదండ్రులు అనుకొని ఉండవచ్చు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాము కదా, ఇలాంటి శ్రమ మాకే ఎందుకు అని. కాని వారు నిరాశపడలేదు. అది తమ కుమారుడి తప్పు కాదు, అతని వెనుక ఉండి నడిపిస్తున్న సాతాను క్రియ అని వారు గ్రహించారు. వారు మోకాళ్ల మీద ఉండి కన్నీటితో ప్రార్థించడం ప్రారంభించారు. 1 నెల, 2 నెలలు, సంవత్సరము గడిచినా పరిస్థితి మారలేదు. ఇంకా ఎక్కువైంది. సాతాను వారి విశ్వాసాన్ని పరీక్షించాడు, కాని వారి ప్రార్థన ఆపలేదు. ఒకరోజు ఆ యవనస్తుడు స్నేహితులతో కలిసి తప్పుడు మార్గములో వెళుతూ ఉండగా ఒక పెద్ద ప్రమాదము నుండి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ క్షణములో దేవుని ఆత్మ అతనిని తాకింది. తన తల్లిదండ్రుల ప్రార్థన గుర్తుకు వచ్చింది. ఆ యవనస్తుడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చి తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడు.
ఆ రోజు కుటుంబంలో అపవాది క్రియలు లయమైపోయాయి. సమాధానకర్త అయిన దేవుడు ఆ సాతాను తంత్రాలను వారి కాళ్ళ కింద చితక త్రొక్కించాడు. అవును, ప్రియ సహోదరి, సహోదరులారా, మీ ప్రార్థన ఎప్పటికీ వృధాగపోదు. మన యేసయ్య పిలిస్తే ఉత్తరమిచ్చేటటువంటి దేవుడు. ఆయనకు మొరపెట్టు వారికి ఆయన తప్పకుండా జవాబిచ్చి తీరుతాడు. ఆయన ఉన్నవాడు, అనువాడనై ఉన్నటువంటి దేవుడు. ఆయన మాట్లాడగలడు, చూడగలడు, వినగలడు. ఆయన్ని మనుషులు తయారు చేయలేదు, మనుషుల్నే ఆయన తయారు చేశాడు. ఆయన నిర్జీవమైన వాడు కాడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు. అయితే కొన్నిసార్లు మన యొక్క మొర దేవుడు వినిపించుకోనట్లుగా ఉంటుంది. దేవుని నుండి జవాబు రావడము ఆలస్యమవుతుంది. దేవుడు ఉన్నాడా అన్నట్లు మనకు అనిపిస్తుంది. అలాంటప్పుడు మనము బాధపడవలసిన అవసరము లేదు. దేవుడు సజీవుడైన వాడు. ఆయన ఎందుకు నా మాట వినడం లేదు, నాకు సమాధానం ఇవ్వడం లేదు అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి, కానీ దేవుణ్ణి ప్రశ్నించవద్దు. ప్రభువా, నీవున్నావా? ఉంటే ఎందుకు నాకు జవాబు ఇవ్వవు, కార్యాలు చేయవు అని మనము మాట్లాడొద్దు. మనము ఈ యొక్క వాక్య భాగమును అర్థము చేసుకోగలిగితే దేవుడు అంటున్నాడు, పిలిస్తే ఉత్తరమిస్తాను, మొరపెడితే పలుకుతాను అని. అంటే దేవుడు ఎప్పుడు సిద్ధముగానే ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు ఆరోగ్యం ఇవ్వడానికి, మనకు మంచి జీవితం ఇవ్వడానికి, మనకు శాంతి సమాధానాలు ఇవ్వడానికి, మనకున్న అప్పుల నుండి విడిపించడానికి ఆయన సముఖంగానే ఉన్నాడు. కానీ మనము సరైన విధముగా ఆయనకు మొరపెడుతున్నామా, మనము సరైన విధానములోనే ఆయనను పిలుస్తున్నామా అని ప్రశ్నించుకోవాలని యెషయా భక్తుడు మనల్ని కోరుతున్నాడు. ప్రియులారా, కొన్ని రకాలైన డబ్బలను తెరవాలనంటే అందరికీ తెలియదు. అవి చాలా విచిత్రంగా ఉంటాయి. కొంచెము తేడాగా వాటిని తెరవడానికి ప్రయత్నిస్తే అందులోనివి పాడైపోతాయి. అయితే ఆ యొక్క డబ్బా ఏదైతే ఉందో దానిని సరైన పద్ధతిలో తెరవడానికి కొన్ని సూచనలు ఇస్తారు. వారు చెప్పినట్లు చేస్తే అది తెరవబడుతుంది. ఆ సూచనలు చదవకుండా దాన్ని తెరవాలని ప్రయత్నము చేస్తే దాన్ని తెరవలేము. తెరిచినా చినిగిపోవడమో పాడవు కావడమో జరుగుతుంది. ఈ రోజున లేఖన భాగంలో కూడా దేవుడు చెబుతున్నాడు, నేను పలుకుతున్నాను, నేను విని నీకు ఉత్తరమిస్తాను. అయితే దానికి మీరొకటి చేయాలి, నేను చెప్పినట్లు చేయాలి అని. అందు నిమిత్తమునే వాక్యములో వ్రాయబడి ఉంది. అప్పుడు నీవు ఎప్పుడు అంటే యెషయా భక్తుడు చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. ఉపవాసం ఉంటే సరిపోదు గాని ఆహారము లేక ఆకలిగొనిన వానికి ఆహారము పెట్టాలి. రక్త సంబంధికి ముఖము త్రిప్పకూడదు. దిక్కుమాలినటువంటి బీదలను ఇంట చేర్చుకోవాలి. వస్త్రము లేని వారికి వస్త్రములివ్వాలి. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పాలి. బంధించబడిన వారిని విడిపించాలి. ఇవన్నీ చేస్తూ అప్పుడు మొరపెడితే, అప్పుడు ప్రార్థిస్తే నేను వింటాను, నేను ఉత్తరమిస్తాను అని. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీరు అనుకోవచ్చు, మేము చేయగలమా బ్రదర్, మేము బలహీనతలో ఉన్నాము, మేము శోధనల్లో ఉన్నాము, మేమే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాము అని. అయితే ప్రతి మనిషికి ఎంతో కొంత సామర్థ్యము ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా ఉంటుంది కదా. నువ్వెంత బలహీనుడివైనా ఇంకొకరికి బలమిచ్చే స్థితి నీలో ఉంటుంది. ఆ యొక్క ఉన్నదానిలోనే సహాయం చేయండి. మాటల ద్వారానో, చేతల ద్వారానో, ఆదరణ ద్వారానో, నీ దగ్గర ఉన్న కొద్ది అధికారమును ఉపయోగించి సమస్యల్లో ఉన్నవారిని విడిపించడం ద్వారానో మీ వంతు కృషిని మీరు చేయండి. ఎప్పుడు దేవుని నుండి మనము సహాయము పొందుకోవడం మాత్రమే కాదు, మనము కూడా దేవుని యొక్క బిడ్డలంగా ఇతరులకు సహాయము చేయాలి. అయితే ఆ సమయము సరి అయిన వ్యక్తులకు అందాలి. లేని వారికి, అవసరము ఉన్నవారికి దేవుడు చేయమన్నాడు, ఉన్నవారికి అని ఆయన చెప్పలేదు. ఈ విధముగా చేసి దేవుని మీరు ఆశ్రయిస్తే, దేవునికి మొరపెడితే అప్పుడు ఆయన వింటాను అని అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసము మృతము
అని వాక్యము సెలవిస్తుంది కదా. క్రియలు దేవుడు చూపమంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులకు సహాయం చేయండి. వారింకా ఉత్సాహంగా పరిచర్య చేయగలరు. మీరు చేయలేరు గనుక చేసేవారిని ప్రోత్సహించండి. అద్భుతముగా మీరు ఆశీర్వదించబడతారు. వాక్యములో వ్రాయబడి ఉంది, అలాగు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని శీఘ్రంగా వస్తాయి. అన్ని విషయాల్లో తొందరగా నువ్వు ఫలితాలను చూస్తావు. ప్రతిదీ నువ్వనుకున్నట్లు జరుగుతుంది. కాబట్టి దేవుడు చెప్పినట్లు చేసి అప్పుడు ప్రార్థించే వారముగా ఉంటే తప్పక జవాబు వస్తుందని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ముగింపు సమయంలో మీలో ఎవరైనా ఇంకా దేవునికి దూరముగా జీవిస్తుంటే, ప్రభువా, ఈ నెలతో నా పాత జీవితము ముగిసిపోవాలి, నూతన మాసములో నీ బిడ్డగా నేను ఒక నూతన సృష్టిగా అడుగు పెట్టాలి అని ఆశపడుతున్నారా? మీ పాప భారముతో, హృదయ వేదనతో అలసిపోయి నెమ్మది కొరకై వెతుకుతున్నారా? అయితే యేసయ్య మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన వైపు తిరగడానికి ఇదే అనుకూల సమయం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మన సమాధానకర్త అయిన దేవుని శక్తి ఎలాంటిదో ఈరోజు మనము వాక్యము ద్వారా విన్నాం. సాతాను మనల్ని శోధించవచ్చు, మన కుటుంబాల్లో గలిబిలి సృష్టించవచ్చు, మనల్ని ఆర్థికంగా శారీరకంగా కృంగదీయాలని చూడవచ్చు. కానీ వాక్యము సెలవిచ్చినట్టు వాని ఆటలు ఎంతకాలము సాగవు. మన ప్రార్థన ద్వారా, మన మోకాళ్ళ విజయము ద్వారా దేవుడు ఆ అపవాది క్రియలన్నిటినీ శీఘ్రముగానే మన కాళ్ళ కింద చితక తొరికించబోతున్నాడు. కాబట్టి అధైర్యపడకండి, విశ్వాసములో వెనకడుగు వేయకండి. ఈ సమయంలో దేవుని ఆత్మ మీతో మాట్లాడబోతుంది. ఎవరైతే ఈ వాక్యము వింటూ, అవును బ్రదర్, నా జీవితంలో నెమ్మది లేదు, సాతాను నా కుటుంబాన్ని ముక్కలు చేస్తున్నాడు, నా ఆర్థిక పరిస్థితి ఘోరముగా ఉంది, నా అనారోగ్యము నన్ను కృంగదీస్తుంది అని బాధపడుతున్నారో, మీరందరూ ఒక్క నిమిషము మీ కుడి చేతిని మీ గుండెపై ఉంచుకోండి, మీ కళ్ళు మూసుకోండి, సమస్యల వైపు చూడకండి, వాటన్నిటినీ తీసివేయగల యేసయ్య వైపు చూడండి. మీ హృదయాన్ని, మీ భారాన్ని పూర్తిగా ఆయన పాదాల చెంత పెట్టేయండి. ప్రభువా, నా సొంత బలముతో నేనేమి చేయలేను తండ్రి, నా జీవితాన్ని, నా కష్టాలను ఇదిగో ఈ దినము నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను క్షమించి నీ సమాధానముతో నన్ను నింపండి అని నోరు తెరిచి అడగండి. అప్పుడు ఆ దేవుని హస్తము ఇదిగో ఈ మాసము చివరి రోజు మిమ్మల్ని తాకబోతుంది. సంపూర్ణ విశ్వాసముతో ఈ ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సర్వాధికారము కలిగిన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ప్రత్యేకముగా ఈ మే నెల చివరి రోజున నీ పాద సన్నిధిలో మోకరెళ్ళి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరంలో గడిచిన 5 నెలలు నీవు మాకు చూపిన మహాకృపను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. లోకములో ఎంతో మంది ఈ 5 నెలల కాలములో ప్రాణాలను కోల్పోయి సమాధి కాగా, మమ్మల్ని మాత్రము నీ సజీవ రెక్కల చాటున దాచి ఆయుష్నిచ్చి ఈ 5 నెలలు అద్భుతముగా పోషించి సంరక్షించి సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకే కోట్లాది వందనాలు తండ్రి. మా ప్రయాణాల్లో, మా ఉద్యోగాలలో, మా గృహాల్లో నీవిచ్చిన కాపుదలకు నీకు స్తోత్రములు దేవా. మా అర్హతను బట్టి కాదుగాని నీ అపారమైన ప్రేమను బట్టి మమ్మల్ని ఇంతవరకు నడిపించినందుకు ఈ 5 నెలల ముగింపు కృతజ్ఞత స్తుతులను నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం ఈ వాక్యము ద్వారా నీ వాగ్దానాన్ని వింటున్న నీ బిడ్డలందరినీ నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తున్నాను. నీ వాక్యము సెలవిచ్చినట్టు సమాధానకర్తవైన నీవు నీ బిడ్డల జీవితాలలో సాతాను సృష్టిస్తున్న ప్రతి అలజడిని,
ప్రతి శోధనను వారి కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించుమని నజరేయుడైన యేసు నామములో ప్రవచిస్తున్నాను. ఈ 5 నెలలుగా వారిని వేధిస్తున్న ఏ ప్రతికూల శక్తులైనా ఈ మే నెల చివరి రోజుతోనే అవి వారి జీవితాల నుండి పూర్తిగా లయమైపోవునుగాక. అయ్యా, ఈరోజు ఎందరో బిడ్డలు భయంకరమైన రోగాలతో నరకము లాంటి వేదనను అనుభవిస్తున్నారు. నా తండ్రి, నువ్వు గాయపరచబడిన హస్తమును చాపి వారిని తాకండి. గుండె జబ్బులతో బాధపడుతున్న వారి గుండెల్ని ఇప్పుడే స్వస్థపరచండి. కిడ్నీ వ్యాధులతో డయాలసిస్ చేయించుకుంటూ ప్రాణ భయముతో ఉన్న బిడ్డలకి ఇప్పుడే నూతన కిడ్నీలను, నూతన జీవాన్ని ప్రసాదించండి. బీపీ, షుగర్ వ్యాధుల చేత నిరంతరము మందులు వాడుతూ అలిసిపోయిన బిడ్డల శరీరాలను నిరక్త ప్రోక్షణ ద్వారా ఇప్పుడే సాధారణ స్థితికి తీసుకుని రండి. ప్రభువా, పక్షవాతము వచ్చి కదలక లేవలేక మంచానికి పరిమితమైన వారి నరాల్లోకి, ఎముకల్లోకి ఇప్పుడే నీ పరలోకపు జీవము ప్రవహించునుగాక. యేసు నామములో వారు లేచి నడుతురుగాక. చనిపోయిన అవయవాలను సైతము ఇప్పుడే జీవింపబడునుగాక. అయ్యా, భూతగాదాల వల్ల కోర్టు చుట్టూ తిరగలేక మోసగాళ్ల చేతిలో చిక్కుకొని తమ సొంత ఆస్తిని కోల్పోయి న్యాయము కోసం ఏడుస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, మనుషులు లంచాలకు లొంగిపోవచ్చు, కానీ నీవు న్యాయాధిపతివైన తండ్రివి. ఈ సమస్యలన్నిటి ఇప్పుడే యేసు నామములో అయ్యా వాటన్నిటిని కూడా పరిష్కరించమని వేడుకుంటున్నాం. అయ్యా, వారికి రావలసిన ఆస్తి, భూమి న్యాయబద్ధంగా వారికి దక్కేలా మార్గాలను సరళము చేయండి. ప్రభువా, మా చుట్టూ ఎన్నో ప్రమాదాలు, కీడులు పొంచి ఉన్నాయి. నీ బిడ్డలకు దైవిక రక్షణను దయచేయండి. వారు లోపలికి వచ్చినప్పుడు, వెలుపలికి వెళ్ళినప్పుడు నీ దేవదూతల కావలి ఉంచండి. అపవాది వేసే ఏ అగ్నిబాణములు, ఏ ప్రమాదములు, ఏ మంత్ర తంత్ర క్రియలు నీ బిడ్డల దరి చేరకుండా నీ రెక్కల చాటున దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కుటుంబాల వైపు నీ కన్ను దృష్టిని ఉంచండి. ఏ గృహములో అయితే నెమ్మది లేదో, ఏ భార్యాభర్తల మధ్యనైతే విడాకుల వరకు గొడవలు వెళ్ళాయో, ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాటలు వినకుండా చెడిపోతున్నారో, ఆ గృహాలన్నిటినీ నీ ప్రేమతో నింపండి. సాతాను తెచ్చిన అపార్థాలు, కలహాలు ఇప్పుడే యేసు నామములో లయమైపోవునుగాక. ఆ ఇల్లు సమాధానపు నిలయాలుగా మారునుగాక. దేవా, అప్పుల ఊబిలో కూరుకుపోయి అవమానాలు భరించలేక ఆత్మహత్యే శరణ్యం అనుకుంటున్న బిడ్డలను ఇప్పుడే న్యస్తాలతో ముట్టుకోండి. పరలోకపు కిటికీలను విప్పి వారికి ఆర్థిక ఆశీర్వాదాలు కుమ్మరించండి. వారి చేతి పనులను, ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. వారి అప్పులు చేసేవారిగా కాక అనేకులకు అప్పిచ్చే ఐశ్వర్యవంతులుగా వారిని మార్చండి. అయ్యా, ఎందరో బిడ్డలు మనశ్శాంతి లేక నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. లోకం ఇవ్వలేని నీ పరలోక సమాధానమును వారి హృదయాల్లో నింపండి. అయ్యా, నిరాశ, భయము, ఆందోళన నుండి ఇప్పుడే వారికి సంపూర్ణ విడుదల కలుగునుగాక. సాతాను బంధకాలన్నీ ఇప్పుడే తెగిపోవునుగాక. దేవా, నీ బిడ్డలు ప్రార్థనలో, వాక్య ధ్యానములో బలహీన పడిపోకుండా ఆత్మీయ బలముతో నింపండి. ప్రార్థించే ఆత్మను, వాక్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి ప్రతిరోజు నీతో నడిచే భాగ్యాన్ని దయచేయండి. తండ్రి, ఈ లోకంలో జరుగుతున్న యుద్ధాలు, కరువులు, విపత్తులను చూసి మానవాళి వణికిపోతుంది. ప్రపంచ దేశాల మధ్య శాంతిని కలగజేయండి. నాయకులు దేశాలను సమాధాన మార్గంలో నడిపించే జ్ఞానాన్ని ఇవ్వండి. నశించిపోతున్న కోట్ల కొలది ప్రజలు నీ సువార్తను విని రక్షింపబడే కృపను దయచేయండి. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరత్ర సంతోషకరమైన కార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశాల్లో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారున్న చోట దేవా, స్థిరమైన ఉద్యోగాలు లేక, పని చేసుకోవడానికి కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉండగా దేవా, ఈ దినము వారిని జ్ఞాపకము చేసుకుని వారున్న చోట స్థిరమైన ఉద్యోగాలు, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన ఆ కామాలను బిడ్డకు దయచేసి అయ్యా,
వారున్న చోట వారు చెడు వ్యసనాల వైపు అడుగులు వేయకుండా వారి అడుగులను స్థిరపరిచి బలపరిచి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. అయ్యా, ఈ మాసము చివరి దినాన బిడ్డలందరినీ నీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా పేరు పేరున దీవించండి. వారి ఆశతో, ఏ ప్రార్థన అవసరతలతో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాటన్నిటికీ ఈరోజు నీ పరలోకము నుండి జవాబు వచ్చునుగాక. అయ్యా, ఈ ఛానల్ ద్వారా లక్షలాది మంది ఆత్మలు రక్షింపబడి నీ వైపు తిరిగేలా నీ కృపను కుమ్మరించండి. అయ్యా, మా ప్రార్థనలను ఆలకించినందుకు స్తోత్రాలు. మా కాళ్ళ కింద సాతానును శీఘ్రముగా చితక త్రొక్కించబోతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుని వాక్యము మీ హృదయాన్ని తాకి మీలో ఒక నూతన ఆశను నింపినట్లయితే తప్పకుండా నాతో పాటు భాగస్వాములవ్వండి. ఈ సందేశము మరికొంతమంది నలిగిపోతున్న హృదయాలకు చేరడము కొరకు ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. మీ యొక్క లైక్ ఈ సువార్తను అనేకులకు పరిచయం చేస్తుంది. నా ఛానల్ను మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ప్రతిరోజు దేవుని శక్తివంతమైన మాటలు వింటూ ఆత్మీయముగా ఎదగడానికి ఇప్పుడే క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీ కుటుంబంలో, స్నేహితులలో ఎవరైనా శ్రమలు, సమస్యలతో కృంగిపోతుంటే దేవుడిచ్చే ఈ గొప్ప ధైర్యాన్ని ఇప్పుడే వారికి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మీరు అందించే ఒక చిన్న షేర్ వారి జీవితంలో పెద్ద మార్పును తీసుకురావచ్చు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఇంకా ఏదైనా ప్రత్యేకమైన సమస్యలతో బాధపడుతున్నారా? మీకోసము ప్రత్యేకంగా ప్రార్థించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మీ ప్రార్థన అవసరతలను మెసేజ్ చేయండి. నేను మీ కొరకు కన్నీటితో ప్రార్థిస్తాను. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. దేవుడు మిమ్మలందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.